వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనర్హత రాజీనామా అనేటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది చాలా గట్టిగా. బికాజ్ ఇంకా కొన్ని వీడియోలు ఒక్కొక్కటిగా సదరు హర్ష వీణ ఎవరు ఉన్నారు కదా మొత్తం బయట పెడుతూ వస్తుంది. సరే, కుట్ర జరిగిందా ఏంటి అనేటువంటి కొట్లాట వాళ్ళు సివిల్గా బయట చూసుకోవాల్సిందే. ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తారా, ఇంకో చోటుకి వెళ్తారా ఏంటి అనేది జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే వేసిందో దాని ముందుకు వెళ్ళి చెప్పారు. 3 సభ్యుల కమిటీ ముందు ఈవెంట్ని పిలవలేదు అనేటువంటి కారణం చెప్తూ ఏదో చేస్తూ వీడియోలు అయితే రిలీజ్ చేస్తోంది. అయితే అరవ శ్రీధర్ తన వ్యక్తిగతంగా ఇంట్లోనో లేదంటే ప్రయాణంలోనో ఏం చేసుకున్నాడు ఏంటి అనేటువంటిది పూర్తిగా వ్యక్తిగతం. దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతూ ఉంటే ఎస్ డెఫినెట్గా మాట్లాడవచ్చు, ఇబ్బందికరమైనటువంటిది ఏదీ లేదు. వాళ్ళు కూడా వచ్చి దువ్వాడ శ్రీనివాస్ లాగా అడల్టరీ అనేది చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దీంట్లో మీరు చేసేది చేయగలిగేది ఏం లేదు అంటే మనం కూడా మాట్లాడడానికి లేదు. బట్ ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా అరవ శ్రీధర్ నైతికత అనేటువంటిది కాకుండా చట్టం అనేటువంటిది ఉంది. అసెంబ్లీ రూల్స్ అనేవి ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకొని తీరాల్సిందే. అసెంబ్లీ నియమావళి 1957 రూల్ నెంబర్ 04036 ప్రకారం అరవ శ్రీధర్ అనధికార వీడియో కాలింగ్ మరియు మీడియాలో దాని ప్రసారం వంటి విషయాలు ఇండియన్ కాపీరైట్ చట్టం 1957 సేమ్ 0.424 ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన లేదా సభ ధిక్కారానికి అర్హమైనటువంటి నేరం. సో అతని మీద జరిమానాలు లేదా సస్పెన్షన్ విధించేలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ విషయం మీద సభలో స్పీకర్కి నోటీస్ ఇచ్చే తెలివితేటలు లేవా అని అడుగుతున్నారు. సరే, తెలివితేటలే ఉంటే సభకి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు లేవు కాబట్టి మేము నిషేధిస్తున్నాము సభల్ని అని చెప్పి కూడా చెప్పారు కాబట్టి అది అయిపోయింది. దెన్ ద బాల్ ఈజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ స్పీకర్ నౌ. ఇదే దాని కింద స్పీకర్ గారే, ఎందుకంటే అటెండెన్స్ గురించి 11 మంది సభ్యుల అటెండెన్స్ గురించి ఆలోచిస్తున్నటువంటి స్పీకర్ గారు పవిత్రమైనటువంటి శాసనసభ మర్యాద గంగలో కలిస్తే పుణ్యం వస్తుందంటారు కాబట్టి ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటూ మురికి గుంటలో కలిసేలా ప్రవర్తించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని క్రమశిక్షణ చర్యల కింద జనసేన పార్టీ ఏం తీసుకుంటుంది ఏంటి అనేది అది పార్టీ వ్యక్తిగత వ్యవహారం కింద భావించినప్పటికీ ఒక ఎమ్మెల్యే కింద అనర్హత విధించాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు బలంగా వస్తుంది. స్పీకర్ గారు నైతికత అనేటువంటి అంశం మీద, నైతిక విలువలు, సభా గౌరవం, సభా హక్కుల ఉల్లంఘన అన్నటువంటి పాయింట్ మీద మరి అయ్యన్న పాత్ర గారికి దీని మీద ఇప్పటికే మరి మాట్లాడారా లేదా అనేటువంటిది తెలీదు. సెషన్స్ అవుతున్నాయి కాబట్టి మరి ఈ సెషన్స్లోనే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి అనేటువంటి పాయింట్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ అవుతున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా అది వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం అయినప్పటికీ ఒక ఎమ్మెల్యేగా సభ జరుగుతున్నటువంటి సమయంలో అతను సభలో జరుగుతున్న బిజినెస్ మీద దృష్టి పెట్టకుండా తన వ్యక్తిగత కార్యకలాపాల మీద దృష్టి పెడుతూ అది కూడా ఎదుటి వాళ్ళు ట్రాప్ చేశారా లేదా, అది రికార్డ్ అవుతోందా లేదా అన్నటువంటిది కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ అసభ్యకరంగా, ఎస్ వారి వ్యక్తిగతమైనప్పటికీ ప్రజల్లోకి వచ్చేసరికి అది అసభ్యతే అవుతుంది కాబట్టి అది కాపీరైట్ యాక్ట్ అని పెట్టుకుంటారా, లేదు అంటే సభా హక్కుల ఉల్లంఘన అనేటువంటి దాని మీద పెడతారా, ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరాల్సిందే, అతను రాజీనామా చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. ఏ ఒక్కరూ సపోర్ట్ చేయట్లేదు. నాట్ ఈవెన్ జనసేన, టీడీపీ, బీజేపీ ఆర్ ఎవరైనా సరే సమాజంలో సపోర్ట్ అయితే చేయట్లేదు. మీ వ్యక్తిగతంగా మీరు ఏదన్నా ఏడవండి, సంబంధం లేదు. కానీ అది సభ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని ముందు చెప్తున్నారు. సభ నియమాలు ఎవరికైనా ఒకటే. అటెండెన్స్ లేదు అని ఇప్పుడు వాళ్ళ మీద అనర్హత విధిస్తాము అనేటువంటి పాయింట్ వస్తే, అటెండెన్స్ ఉన్నప్పటికీ సభలో అనైతిక కార్యకలాపాలకి పాల్పడ్డాడు అనేటువంటి పాయింట్ మీద ఖచ్చితంగా అతన్ని అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పి డిమాండ్ అయితే పెరుగుతుంది. మరి స్పీకర్ అయ్యన్నపాత్ర గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు దీని మీద చర్యలు ఏమన్నా తీసుకుంటారా, ఏమన్నా సమాలోచనలు చేసి ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే. మీరేమంటారు? అరవ శ్రీధర్ రాజీనామా చేయాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.